హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష జైపాల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే మనం నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దాము. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోతుంది. బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. వెళ్దాం అనుకుంటుంటేనే మంత్ అంతా గడిచిపోయింది. ఇది జనవరి 1 నుంచి ఫెబ్ 15 వరకు ఉంటుంది. అంటే 45 డేస్ ఉంటుంది ఆల్మోస్ట్. బట్ ఈసారి Jan 3కో 4కో ఓపెన్ చేశారని తెలిసింది. సో బెస్ట్ వే ఏంటంటే మెట్రోలో వెళ్ళిపోవడం. మేము ఎప్పుడైనా మెట్రోలో వెళ్తాము. కారు బైక్ అదంతా అంటే పార్కింగ్ చాలా అంటే చాలా కష్టం. వీకెండ్లో అయితే చాలా రష్ ఉంటుంది. వీక్ డేస్లో కూడా ఉంటుంది, బట్ అంత ఎక్కువగా ఉండదు. సో మేమైతే మియాపూర్ నుంచి గాంధీ భవన్ తీసుకున్నాం అనమాట టికెట్. మనం జస్ట్ ఫోన్పేలోనే చేసుకోవడమే. అక్కడ లైన్లో అంతా నిల్చోవడం పెద్ద కష్టము. గాంధీ భవన్ తీసుకుంటే డైరెక్ట్ మెట్రో దిగగానే రైట్ సైడ్లో ఉంటుంది. కొంచెం ఒక 500 మీటర్స్ దూరంలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మనకి రిటర్న్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఆటో అదంతా ఏమి, అక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి వెహికల్స్ అంతా ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షను. మనకి ఇంకా లేట్ నైట్ వరకు కూడా ఉంటుంది. అరౌండ్ ఒక 11 వరకు కూడా ఉంటుంది మెట్రో. మేము అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం. ఒక 6 మెంబర్స్ పిల్లలతో సహా తీసుకెళ్తున్నాం అనమాట ఈసారి అయితే. మనకి గేట్ నెంబర్ 3 అనుకుంటా. ఇది ఎంటర్ అవుతుంటేనే బయట సైడ్ మనకి పెద్ద పెద్ద జ్యువెలరీ బ్యాగ్స్ అట్లా చిన్న చిన్న స్టఫ్ అయితే దొరికిపోతుంది. ఇంకా ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని ఇంక ఎంటర్ అయిపోవడమే. ఎక్కడెక్కడి నుంచో తెస్తారు, రకరకాల స్టేట్స్ నుంచి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా దీనికి ఏంటి అంటే ఫేమస్ లైక్ క్లాతింగ్ అనమాట. బెడ్షీట్స్ కానీ మనం మామూలుగా కంఫర్ట్స్ అండ్ నెక్స్ట్ ఇంకా మ్యాట్లు, డ్రెస్సులు అయితే చికెన్ కర్రీ కుర్తాస్ కానీ గుజరాతీ మోడల్ కానీ చాలా ఉంటాయి. బట్ మనం చూసుకొని కొంచెం ప్రైస్ అంతా ఎక్కువ చెప్తారు. కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం బాగా రాణించవచ్చు అనమాట. ఇందులో తీసుకోవచ్చు ఎన్నైనా. మేము ఏం తీసుకున్నాం ఏంటి అని నేను తర్వాత చెప్తాను. అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఏం తీసుకోవాలని రాలేదు, జస్ట్ చూస్తున్నాము. ఏదైనా ఓకే అనిపిస్తే తీసుకుందామని ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేస్తున్నాము. మేము వెళ్ళేటప్పటికి ఒక 5:30 అయింది. క్రౌడ్ అంతా ఏం లేదు, జస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. 5కి అంతా ఏమో ఓపెన్ చేస్తారు. నైట్ 10:30 11 వరకు కూడా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే మన గేట్ నెంబర్ 3లో ఎంటర్ అవ్వగానే లైన్ మొత్తం బెడ్షీట్ కవర్స్ ఉంటాయి కదా, పిల్లో కవర్స్, టవల్స్ మొత్తం అవే ఉంటాయి. ఆ లైన్ అంటే లైన్ ఇంచుమించు ఒక 30-40 షాప్స్ మొత్తం అవే ఉంటాయి. మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం అట్లా తిరిగి ఎండుకు రాగానే ఒకటి గోకుల్ చాట్ ఏదో ఉంటుంది ఫుడ్ కోర్ట్, అక్కడికి వచ్చేసాము. ఫుడ్ కూడా నిజం చెప్పాలంటే నాట్ సో మచ్ ఇంప్రెసివ్. అంత అయితే ఏం బాగుండదు. మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కానీ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఇంకా మేము ఏదో అట్లా ర్యాండమ్గా అన్నీ కొంచెం కొంచెం టచ్ చేసాం కానీ అవాయిడ్ చేయడం చాలా బెటర్. పిస్తా హౌస్ ఉంటుంది, కావాలంటే అది తీసుకోవచ్చు. హలీం ఎందుకంటే చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కాబట్టి, అన్ సీజన్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటారు. బట్ ఇవన్నీ ఏంది జస్ట్ ర్యాండమ్గా మరీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫుడ్ తింటాం అక్కడ అని అయితే మనం అది కష్టం. ఎందుకంటే అసలు టేస్ట్ బాగోదు, క్వాలిటీ బాగోదు, క్వాంటిటీ అంతకంటే బాగోదు. ఈచ్ ప్లేట్ 180-200 ఉంటుంది. బట్ కొంచెం చిన్న బౌల్లో కూడా రాదనమాట. ఈవెన్ చాట్ కూడా అంతే, ఏది ముట్టుకున్నా 150-180. చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. ఇంకా ఇదే కాదు, ఏదైనా బజ్జీ, పెద్ద బజ్జీ ఉంటాయి కదా, సిమ్లా మిర్చి బజ్జీ అవి ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి ఫుడ్ అయితే. బట్ మేమైతే అంత సాటిస్ఫై కాదు. ఇంకా జస్ట్ ఒక కొద్దిసేపట్లో కూర్చొని కొంచెం అవి లైట్గా తినేసి ఇంకా బయటకు వచ్చేసామంటే, పిల్లలు కూడా ఉన్నారు కదా ఏదో ఒకటి తింటారని తినిపించుకున్నాము. ఇంకా నెక్స్ట్ చూస్తూ ఉంటే మాకు అసలు ఏంటో ఈసారి ఎక్కువగా నాకైతే పెద్ద కలెక్షన్ ఏం అనిపించలేదు. లైక్ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ. నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్స్లో కూడా పోయినాను, వీడియోస్ ఉంటాయి మనకి చూడండి. తెచ్చుకున్నాను ఎంతో కొంత అయితే జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ బ్యాంగిల్స్ కానీ ఏదో ఒకటి తెచ్చుకున్నాను. ఈసారి అంత కొత్తగా ఏం అనిపించలేదు నాకైతే. ఎస్పెషల్గా జ్యువెలరీ కమ్మలు చాలా డిఫరెంట్ 30-50 రూపీస్లోనే మంచి వస్తాయి. బట్ ఈసారి నాకు నచ్చలేదు, నేనేం తీసుకోలేదు కూడా. అండ్ గేమ్స్ అయితే పిల్లలు ఎక్కుతున్నారు కానీ ఎక్కించదలుచుకోలేదు. అవి కొంచెం ఎట్లా ఉంటాయి ఏంటో సిచ్యువేషన్స్, ఇంకెందుకులే రిస్క్ ఎందుకులే అనేసి మేము ఎక్కించలేదు. జస్ట్ మేము ఒక చిన్న 2-3 క్లిప్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ వెళ్ళినందుకు అంత దూరం వెళ్ళాం కదా పిల్లల్ని తీసుకొని.
మెయిన్ పర్పస్ ఏంటంటే తిరగడానికి వచ్చామన్నమాట. తిరిగి జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము, కొంచెం బాగుంటుంది కదా, రోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా అన్నట్టు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. అసలు మనం ఎప్పుడు చూసుండం అంత రకమైన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవి కూడా చాలా అంటే మంచిగా అనమాట, స్పెషల్గా ఉంటాయి. కానీ నాకు వాటి గురించి తెలియదు, అవి ఎట్లా బార్గెన్ చేస్తారో కూడా తెలియదు, అవి తెలియదు కాబట్టి నేనేం పెద్దగా డ్రై ఫ్రూట్స్ జోలికి వెళ్ళలేదు. బట్ ఉన్నాయి మార్కెట్ చాలా బాగున్నాయి. ఈసారి క్లాతింగ్లో ఏంటంటే ఒక రకమైన వైట్ పైన డాట్స్ కానీ ప్రింటెడ్ కానీ మన మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చాలా రకాలుగా ఉన్నాయి. ఇందులో నాకు మొత్తం తిరిగిన వాటిలో మాకు అంతే ఇది నచ్చింది అనమాట. ఈ వైట్ పైన ఇట్లా డాట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులోనే గ్రీన్, పిస్తా గ్రీన్ అట్లా రకాలు ఉన్నాయి. అవి చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇవి జస్ట్ ఒక 2-3 షాపులలో ఉన్నాయి. 900 ఎంతో చెప్పారు. బట్ సైజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అనేసి. ఈ టాప్స్ కూడా నాకు బాగా నచ్చాయి. 500, 600 ఉన్నాయి. మనం షార్ట్ టాప్స్ ఉంటాయి కదా, లైక్ జీన్స్ పైన వేసుకునేవి, అవన్నమాట. ఓవరాల్గా నాకు ఒక 3-4 ఐటమ్స్ బాగా నచ్చాయి. బట్ నాకు రేటు నచ్చక అండ్ ఎందుకులో ఇప్పుడు అంత మ్యాండటరీ కాదన్న ఉద్దేశంలో కూడా ఊరుకున్నాము. క్రాకరీ కూడా ఇంతకుముందు అయితే చాలా షాప్స్ ఉండేవి. క్రాకరీ కానీ మన ఇంకేమంటారు లైట్స్ కూడా ఉండేవి. ఇంతకుముందు నేను చూసినప్పుడు ఎలక్ట్రానిక్స్ లైట్స్ అవంటే షోకేజ్ పర్పస్ జూమర్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవనిపించింది నాకు, చాలా తక్కువగా అనిపించినాయి. షాప్స్ అయితే చాలా స్టాల్స్ ఉండేవి. నేను వెళ్తున్నా కదా ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి కాబట్టి చూస్తున్నాను. బట్ నాకు అంత ఇంప్రెసివ్గా ఏం అనిపించలేదు. మీరు వెళ్ళాలా లేదా కూడా కామెంట్ చేసి చెప్పండి. వెళ్తే కనుక ఏం తీసుకున్నారు ఏంటి కూడా చెప్పండి. మన ఓపిక, మన పేషెన్స్ ఎంతైనా తిరగచ్చు. మేమైతే ఒక 50% కూడా తిరిగినామో లేదో అప్పటికే ఫుల్గా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాకు అవ్వదు, వాళ్ళని చూసుకుంటూనే ఉండాలి వెనకాల. కొన్ని మాత్రము బయట ఇట్లా చిన్నగా రౌండ్గా ఉంటుంది కదా హ్యాంగరు, దానికి వేసి పెట్టున్నారు. డ్రెస్సులు కానీ దుప్పట్టాలు కానీ అండ్ టాప్స్ కానీ అవి చాలా బాగున్నాయి. అంటే మనం తీసుకోవచ్చు. చున్నీస్ మా ఫ్రెండ్స్ తీసుకున్నాను, నేను తీసుకోలేదు. అండ్ నేను బయట కోఆర్డ్ సెట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. ఈ టాప్స్లో కూడా బాగా నచ్చినాయి, కానీ అంత క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. పేస్టల్ కలర్స్లో చాలా బాగున్నాయి. 600, 500 అట్లా ఉన్నాయి. కొన్ని అయితే 300 కూడా ఉన్నాయి. మన రేంజ్ని బట్టి తీసుకోవచ్చు. క్వాడ్ సెట్స్ నాకు బాగా నచ్చినాయి. ఒక 2 తీసుకున్నాను నేను. 500 అంటే ఫ్రీ సైజే. నేను ఇంటికి వచ్చి కూడా మళ్ళీ వేసుకొని చూసాను అనమాట ఎట్లా ఉన్నాయి ఏంటని. సైజ్ అయితే బాగున్నాయి. మీరు ఓపికగా చూసుకొని, అక్కడ మనకి ట్రయల్ రూమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఓపికగా చూసుకొని కొంచెం కంపేర్ చేసుకొని తీసుకోవాలి. ఒక్కోలా ఉంటుంది పర్సనాలిటీ కానీ క్వాలిటీ చెకింగ్ కానీ. ఏదైనా మన బార్గెనింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత తీసుకున్నాం ఏందని. అండ్ ఇంత దూరం వచ్చి బెడ్షీట్స్ తీసుకోకుండా ఉంటామా? ఫర్ ద ఫస్ట్ టైం లేండి, నేను అప్పుడెప్పుడో ఒక్కసారి తీసుకున్నాను చాలా ఇయర్స్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ కోఆర్డ్ సెట్స్ నేను 2 తీసుకున్నాను. అవి ఇంటికి వెళ్ళాక నేను ఇంకో దాంట్లో చూపిస్తాను, ఇప్పుడే అంటే అవ్వదు. కానీ వేసుకొని ట్రై చేసిన తర్వాత మీకు ఆ ఫోటో ట్రై చేశాను, బట్ ఫొటోస్ ఏం తీయలేదు. అప్పుడు తీసాక మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే కూడా మీకు ఇంట్రెస్ట్ అదే హెల్ప్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, రెడీమేడ్ బ్లౌజులు అవి కూడా ఉన్నాయి. కానీ టూ మచ్ కాస్ట్. బయట 1000 చెప్తే అందులో 2500 చెప్పారు. సో గమ్మున మాట్లాడకుండా వచ్చేసాను నేనైతే. ఏమైనా నచ్చితే తీసుకుందాం అనుకున్నాం, కానీ నాకు అంతగా సాటిస్ఫై అయితే ఏం అనిపించలేదు ఈసారి. ర్యాండమ్గా ఉన్నాయి. ఒక 3-4 షాప్స్, 3-4 ఐటమ్సే కొత్తగా అనిపించాయి. మీకేమన్నా కొత్తగా అనిపించాయా, ఏం తీసుకున్నారు ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అసలు ఈ ప్రింటెడ్ అయితే టూ మచ్. జార్జెట్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ట్రెండ్ బాగా వాడారు కదా అవన్నీ ఉన్నాయి. అండ్ కావాలంటే మీరు టాయ్ ట్రైన్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. మేము లాస్ట్ ఇయర్ ఎక్కాము కానీ ఈ ఇయర్ ఎక్కలేదు. జస్ట్ అట్లా కొంచెం ఒక రౌండ్ వేసాము, తిరిగామన్నమాట. ఏదో ఒక డ్రింక్ పడింది అయితే ఉండదు, ఎంతైనా బాడీకి అది పడాలి కదా. నాకైతే థమ్స్అప్ ఉండాల్సిందే, ఏది తిన్నా తాగినా సరే అని. అట్లా మేము ఒక 9:30, 9:40 వరకు అక్కడే ఉన్నాము. బాగా టైం స్పెండ్ చేసాం, బాగా తిరిగానమాట. ఒక 4-5 అవర్స్ అయితే ఏం తిరిగామో మాకే తెలియదు, అంతలా తిరిగాము. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నారు. వెళ్తే కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఏమేమి కొన్నారో కూడా, ఎక్కడెక్కడ ఏ స్టాల్స్లో కొన్నారు, మీకు ఎంత రేటుకి వచ్చాయని చెప్పండి. మేము ఫస్ట్ ఒక 1-2 అవర్స్ అయితే ఏం కొనలేదు, అట్లా తిరిగామన్నమాట. తర్వాత ఇంకా ఊపందుకుంది మా షాపింగ్. ఒక 2-3 ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము, ఇంటికి కావాల్సినవి కూడా. సో సంచులు అయితే తలా 1-2 మోసుకుంటూ వచ్చాము. నిండనైతే నిండినాయి. నేనే కొంచెం ఎక్కువ కొన్నాను, ఒక డ్రెస్లని, కంఫర్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూపిస్తానులేండి ఎట్లా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పక్కాగా.
హోప్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.